సంవత్సరాల పార్టీ పెట్టిన తాతగారి దగ్గర నుంచి ఈ పార్టీలోనే కొనసాగుతున్నాను. మాది ఉండవల్లి సెంటర్, జామాయిల తోట. నా పేరు హరిప్రియ. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇదే మొట్టమొదటిగా చూస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఉపాధి మొత్తం కోల్పోయి ఉన్నారు, ఆడ మగ మొత్తం కూడా. మీకు చెప్పక్కర్లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం కూడా మాకు కలగకపోవచ్చు. జనం అందరూ కూడా ఈ ఆశలతోనే ఉండారు కనుక మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. సలహా ఇవ్వటల్లా ఉపాధి కోల్పోయి ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. డ్వాక్రాకి 2 సంవత్సరాలకు ఒకసారి లోన్ ఇస్తే ఎలా సరిపోద్దండి? బ్యాంకు వాళ్ళు పెట్టే ఇబ్బందులు కాదు. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా. బాబు గారితో మీరు సంప్రదిస్తారనే ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తున్నా అనమాట. సివిల్ ఎక్కడి నుంచి వస్తుందండి? తినడానికి తిండి లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? తినడానికి సంపాదించడమే ఈ 5 సంవత్సరాల్లో అంతంత మాత్రంగా ఉంది. బ్యాంకీ దగ్గరికి వెళ్తే సివిల్ ఏది అంటున్నారు. దీన్ని మీరు గట్టిగా దృష్టిలో పెట్టుకుని అందరికీ సహాయపడేలా ముద్రా లోన్లు 50,000 దగ్గర నుంచి 20 లక్షల వరకు పెంచారు సెంట్రల్ గవర్నమెంట్. సివిల్ లేదన్నారు బ్యాంకీ వారు. ఎలా బ్రతకాలి? గేదెలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, చిరు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. సివిల్ ఎక్కడి నుంచి తేము? మాది పాల వ్యాపారం, గేదెలు పాల డైరీ ఉంది. మేము ఎక్కడి నుంచి తేము? గేదెలు నష్టపోయి, దోళ్ళ చచ్చిపోయి అనేకమైన నష్టపోయాం. మాకు సబ్సిడీ లోన్ లేకపోతే మేము ఎలా కేంద్రం నడపాలి? ఇది మీరు గట్టిగా బాబు గారికి, లోకేష్ గారికి చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వదిలిన లోన్లు బ్యాంకీ వారిని సంప్రదించి సబ్సిడీ లోన్లు కనుక ఇవ్వకపోతే మీరు ఇచ్చే ఉపాధి మాకు సరిపోదు. సబ్సిడీ వస్తేనే మేము నిలబడే అవకాశం దొరుకుతుంది. 40 సంవత్సరాల అనుభవంలో ఇప్పుడే ఈ దరిద్రం, కరోనా కంటే పెద్ద కరోనా వచ్చింది కనుక నాకు ఇక ఆవేశం తప్ప నాకు మీకన్నా మీరే కూల్గా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఆవేశం ఉందో అది చెప్పలేంది. అందుకని మీ దృష్టికి తీసుకొచ్చానమ్మా. ఇది మీరు గుర్తు పెట్టుకోండి. అమ్మా, నాకు అర్థమైంది మీ బాధ, మీ కష్టాలు నాకు అర్థమయ్యాయమ్మా. మీరు చెప్పింది కరెక్టే, మీరు చాలా క్లియర్గా చెప్పారు. ఏదైతే డబ్బులు రావాలో, సబ్సిడీలు రావాలో అవి రావట్లేవు. దీన్ని రివర్స్ చేయాలన్నా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంని చూస్తున్నాము, మన అప్పుల పాలు అయిపోయాం. మన రాష్ట్రం అప్పుల పాలు అవుతే మన అప్పుల పాలు అయినట్టే. అదే కాకుండా ఎవరి సొమ్ము తాకట్టు పెట్టారు వీళ్ళు? మన సొమ్మే, మన ఆదాయమే తాకట్టు పెట్టి అప్పుల పాలు చేశారు. వాళ్ళ సొమ్మేం పోవట్లేదు. ఇది టర్న్ అరౌండ్ చేయాలంటే, మన రాష్ట్రం మళ్ళీ ప్రాస్పరస్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారే చేయగలుగుతారు. అందుకే ఇప్పటిదాకా నేను కూడా బయటికి రాలేదు, రాజకీయాల్లో కానివ్వండి, లేకపోతే క్యాంపెయిన్లో కానివ్వండి. కానీ ఇది చాలా ముఖ్యమైన సమయం మనకి, మన రాష్ట్రానికి, మన రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్కి, మన పిల్లలకి. అందుకే నేను కూడా గట్టిగా బయటకు వచ్చి మహిళలందరినీ, లేకపోతే ఇక్కడున్న ప్రజలందరినీ ఇన్స్పైర్ చేయడానికి వచ్చానమ్మా. మీరు ఎలా మాట్లాడారో మీ చుట్టూ ఉండే ప్రజల్ని కూడా మీరు అలాగే ఇన్స్పైర్ చేయాలి. మనకు తప్పకుండా ఏదైతే కష్టాలు ఉన్నాయో ఈ కష్టాల నుంచి సక్సెస్ఫుల్గా కలిసికట్టుగా బయటికి రాగలుగుతాం, పాజిటివ్గా ముందుకు వెళ్ళగలుగుతాం. మీరు వరి కాకండి, మీరు మరీ ఎమోషనల్ కాకండి. ఎందుకంటే తప్పకుండా అమ్మ, ఆ రోజు త్వరలో వస్తుంది. మేడం, లాస్ట్ క్వశ్చన్ మేడం. హలో, మాది నెల్లంపూడి అండి. మీ పేరేంటమ్మా? షేక్ మహబూబీ. చెప్పండి అమ్మా. మాకు తాతగారు రాజకీయంలో నుంచి వచ్చిన కాంచి మాకు తెలుసు.
ఆయన రాజకీయం అంటే మాకు ఇష్టం. ఎంతో చాలా చేసి ఉన్నాడు. వాళ్ళ భార్య చచ్చిపోయినా కాడ ఆయన రాజకీయాల్లో తిరిగాడు. ఆయన చచ్చిపోయినా కాడ కొడుకులే దానం చేశారు అమ్మమ్మ గారిని. ఇక అక్కడి నుంచి ఆయన రాజకీయాల్లో తిరిగాడు. ఆయన వెళ్ళినాక మళ్ళీ అల్లుడు గారు చేశారు. ఆయన వచ్చిన కాంచి మాకు బాగుంది. ఇప్పుడు ఆయన పోయిన కాంచి మాకు జగన్ గారు వచ్చిన కాంచి కొట్టు లేదు. లోన్ తీసుకొని కొట్టు తీసుకుంటే డబల్ లోన్ వేసుకొని తీసుకున్నాడు. ఇప్పుడు దాకా కూడా దేళ్ళ కొట్టు లోను. ఇక మొన్న కొట్టు చూసి లోకేష్ గారు నాకు కొట్టు ఇచ్చారు. మెల్లింపుల్లో చాలా తోపుడు బళ్ళు అన్నీ ఇచ్చారు, కొట్టులు ఇచ్చారు, బాగా చేశారు. మొన్న మీటింగ్ కాడ వచ్చారు. బాగుంది మాకు. కట్టిన డబ్బులు కాడ ఆ పన్నుకు సరిపోవట్లా. డబుల్ కరెంటు బిల్లులు వేస్తున్నాడు, మళ్ళీ పన్నులు వేస్తున్నాడు. ఖర్చులు కూడా ఎక్కువ చేసి ఇప్పుడు మళ్ళీ ఓటేస్తే గెలిచి ఆస్తులు లాక్కోవాలని చూస్తున్నాడు. ఎవరు ఓటు వేయొద్దు అసలు. మీరు కాగితాలన్నీ లాక్కోవాలని చూస్తున్నాడు. మీరు ఎవరు ఓటు వేయొద్దు. మీరు చిన్నదాన్నో పెద్దదాన్నో మీకు చెబుతున్నా, ఎవరైనా సరే అక్కలారా అమ్మలారా అందరికీ మీరు మాత్రం నేను లోకేష్ గారు గెలవాలని నేను మొక్కుబడి చేసుకోవాలన్నా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ మాటలు వింటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు మీ బాధల నుంచి బయటపడ్డారని కూడా నాకు ఆనందంగా ఉంది. లోకేష్ గారిది ఎప్పుడు సేవా తత్వం. ఆయన ఎప్పుడు 10 మందికి ఎలా సేవ్ చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. హెరిటేజ్ ఫుడ్స్లో చేసినప్పుడు కూడా అదే ఆలోచించేవారు. రైతులకు ఒక నిధి కూడా ఏర్పాటు చేయటం జరిగింది. దాని ద్వారా వాళ్ళకి ఫ్రీ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఎన్నో యాక్టివిటీస్ చేయటం జరిగింది. తప్పకుండా అమ్మ, మనందరూ బాగుపడాలంటే మనం మన గవర్నెన్స్ తెచ్చుకుందాము, మన కూటమిని తెచ్చుకుందాము, సక్సెస్ చేద్దాము. దాని ద్వారా మహిళలే కాకుండా మంగళగిరిలో ఉన్న ప్రజలందరూ బాగుపడతారు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మళ్ళీ ఇక్కడికి రానందుకు అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు.